కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ చీకటి ప్రచురణలు ప్రచురించిన కళింగ కథాజాడ కథా సంకలనం నుండి జరిగిందే కథ. రచన కీర్తిశేషులు భమిడిపాటి రామగోపాలం భరాగో. వినిపిస్తున్నది పప్పు భోగారావు. భరాగోగా ప్రసిద్ధులైన భమిడిపాటి రామగోపాలం 1932 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన విజయనగరం జిల్లా పుష్పగిరిలో జన్మించారు. నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ టీచర్, అమ్మ సూరమ్మ. నాన్న ఉద్యోగరీత్యా వివిధ ఊళ్ళు తిరిగారు. విజయనగరంలో స్థిరపడ్డారు. 5వ తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు. అలమండ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 6వ తరగతి. 1951 సంవత్సరంలో బిఏ, భాగల్పూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్లో ఎంఏ, ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేశారు. విజయనగరం సింహాచలం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి అది ఇంటికి ఇస్తూ చదువుకున్నారు. 1951 సంవత్సరంలోనే విజయనగరంలోనే సెన్సస్ ఆఫీసులో చక్కరగా ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమస్తాగా, సర్వేయర్గా, హెడ్ సర్వేయర్గా పనిచేశారు. వివిధ ప్రదేశాలు తిరిగారు. 1967లో నరసరావుపేటలో ఉద్యోగం చేశారు. అప్పటికే రచనా వ్యాసంగంలో ఉండడం, రేడియో స్టేషన్కు తరచూ వెళ్తుండడం వంటి వ్యాపకాల వల్ల విజయవాడలో ఉండేవారు. నిజామాబాద్ జిల్లా బోధనకు బదిలీ అయ్యారు. కాఫీ అన్నా, ఆంధ్ర పత్రిక అన్నా, రేడియో అన్నా వీరికి ప్రాణం. బోధనలో అవి ఉండవని ఉద్యోగానికి సెలవు పెట్టి బెజవాడ వీధుల్లో తిరుగుతూ నార్ల వెంకటేశ్వరరావు గారు కంటపడ్డారు. ఆయన అక్కడికక్కడే ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి అసిస్టెంట్గా నియమించారు. 1967 సంవత్సరం నుంచి 68 వరకు అక్కడ పనిచేశారు. 1985-86 మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయభారతి పత్రిక ఎడిటర్గా పనిచేశారు. 1974లో విశాఖ పోర్టులో చేరి 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1974-78 మధ్య ఈనాడు కల్చరల్ రిపోర్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్లకు కొన్నాళ్లు పనిచేశారు. 78 ఏళ్ల వయసులో 2 కాళ్ళు వేళ్లు పడిపోయినా సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 6 కథా సంపుటాలు, 3 నవలలు వెలువరించారు. తన ఆత్మకథను ఆరామగోపాలం పేరుతో సచిత్రంగా ప్రచురించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై 17 సావనీర్లు రూపొందించారు. మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. ఇట్లు మీ విధేయుడికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. వారికి భార్య సత్యభామ, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. భమిడిపాటి రామగోపాలం భరాగో 2010 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో పరమపదించారు. ఎయిర్ కండిషన్ రూము తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచి ఓరగా నించున్న ఒరియా నౌకరు మహాపాత్రో వినయంగా సలాం చేస్తూ, ఎండి గారు దయచేయమన్నారు సార్ తమర్ని అన్నాడు. సరి, ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయింది సార్. ఫోన్ చేశారా? లేదు సార్, వారే స్వయంగా మన రూమ్ దగ్గరకు వచ్చి పిలిచారు సార్. ఐ సీ. కుర్చీ దాకా వెళ్ళి కూడా అందులో కూర్చోకుండా దాన్నోసారి గిర్రుని తిప్పాను. నా మనసులో ఆలోచనలు కూడా గిర్రుని తిరగడానికి ప్రయత్నం చేసేయి ఎండీ గారినోసారి తలవగానే. టేక్ ఇట్ ఈజీ బాస్ అన్న ధోరణిలో 42 మెట్లు దిగి 2వ అంతస్తులో ఉన్న ఎండీ గారి గది దగ్గరికి వెళ్ళాను. ఎండీ గారి రూమ్ తలుపుకి మీదుగా ఆయన ఖాళీగా ఉన్నారని తెలిపే పసుపచ్చ దీపం వెలుగుతోంది. దర్వాను 2 చేతులా నమస్కారం చేసి తలుపు తెరిచి పట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికి ప్రవేశించాను. మేనేజింగ్ డైరెక్టర్ గారు తన సీట్లో లేరు. రిలాక్సింగ్ సోఫా సెట్లో ఇద్దరికీ సరిపడే సోఫాలో కూర్చుని ఉన్నారు. సింగిల్ చైర్, ఎదురుగా టీపాయ్ ఖాళీగా ఉన్నాయి. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ మిస్టర్ కృష్ణయ్య? ఫైన్ సార్ అని చేయి చాపాను. ఐ నో అని చిరునవ్వుతో నా చెయ్యి ఆడించి ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్ అంటూ కూర్చున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ గారు కాలితో బెల్ నొక్కారు. జపనీస్ కైమ్స్ ఇంపైన చప్పుడుతో మోగాయి. మరుక్షణం దర్వాను తలుపు ఓరగా తెరిచి వినయంగా వంగాడు. ఎవరిని పంపొద్దు, 10 మినిట్స్ అని కరుగ్గా చెప్పారు ఎండి. ఎస్ సార్. తలుపు మూసుకుంది. తలుపుకు పైన అవతలకి యువతలకి కనపడే ఎర్రదీపం అందంగా వెలిగింది.
అది అలా వెలిగినంతకాలం ఆ గదిలోకెవరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎండీ గారు సోఫాలో దిండు సరిచేసుకుని విశ్రాంతి తీసుకునే భంగిమలో కాళ్ళు జాపి కూర్చున్నారు. సిగరెట్ పెట్టి తీసి ఆయనొకటి వెలిగించి పెట్టే లైటరు అందించారు నాకు. ఒళ్ళంతా మెలికలు తిప్పుకుంటూ థ్యాంక్ యూ సార్ అన్నాను, సిగరెట్ పెట్టెను సుతారంగా దూరంగా తోస్తూ. తీసుకోండి, మీరు కాలుస్తారని నాకు తెలుసు అన్నారు ఎండి. బాగుండదని తీసుకున్నాను. దర్జా అయిన ఫారిన్ సిగరెట్ 2 దమ్ములు పీల్చి భయంగా చూస్తున్నట్టు నటించాను. స్వయంగా నా రూమ్‌కొచ్చి పిలిచారట సార్ అన్నాను. మీరు సదుపాయంగా కూర్చోండి అన్నారు ఎండి. నో సార్, నాకిలా బావుంది అన్నాను కుర్చీలో ఇబ్బందిగా కదిలి. నేను మీతో 10 నిమిషాలు గడపాలి. మీరు సౌఖ్యంగా కూర్చోవడం నా అభిమతం అని టీపాయిని చేత్తో నా కాళ్ళ దగ్గరికి తోశారు. మీరు దాని మీద కాళ్ళు పెట్టుకుని హాయిగా కూర్చుంటే నేను ఇలాంటి మర్యాదల మీద టైం వేస్ట్ చేయకుండా మాట్లాడగలను అన్నారు ఎండి కఠినంగా. తప్పింది కాదు. కుర్చీలో వెనక్కు చేరబడి కాళ్ళు రెండు టీపాయి మీద రెస్ట్ చేసి మా ఇంట్లోనో ఆఫీసులో నా రూమ్లోనో కూర్చున్నట్టు కూర్చున్నాను. కింగ్ సైజ్ ఫారిన్ సిగరెట్టు ఇంకా 35 భాగం ఉంది. నేనిక్కడికి ఎండీగా వచ్చి 2 ఏళ్లయింది. ఎస్ సార్. ఈ 2 ఏళ్లలో మిమ్మల్ని స్వయంగా కలవడం ఇవాల్టి సమావేశంతో 19 మాటలు. సారీ సార్, వర్క్ ఎక్కువగా ఉంటోంది. కాగితాలు పంపిస్తే తమరు ఆర్డర్స్ వేస్తూనే ఉన్నారు. స్వయంగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అవసరం ఉంటే తప్ప తమరిని బాధ పెట్టడం లేదు అన్నాను. మంచిదే. కానీ కాగితాలు చూసినంత మాత్రం చేత బోధపడనివి ఏవి ఉన్నా నేను కూడా మిమ్మల్ని శ్రమ పెట్టకుండా మీ డిప్యూటీతో మాట్లాడి సెటిల్ చేస్తున్నాను. ఎస్ సార్. ఆయన నాతో అప్పుడప్పుడు చెప్తారు. బాస్ పిలిచారు, ఫలానా విషయం గురించి అడిగారు, ఆర్డర్స్ వేశారు అంటూను. ఆర్డర్స్ పడ్డాయని రిలీఫ్‌గా ఉన్నప్పటికీ తమరు నన్నే పిలిచి అడగలేదేమో అని అప్పుడప్పుడు ఖేదం కలుగుతూనే ఉంటుంది నాకు అన్నాను. ఎండీ గారు అందంగా నవ్వారు. మీ డిపార్ట్మెంట్లో ఏదైనా ఫైలు కాగితం ద్వారా నాకు వివరం ఆమూలాగ్రంగా అందించలేకపోతే నేను ముందుగా పిలిచేది మిమ్మల్నే. కానీ మీరు దొరక్క కాగితం సెటిల్ అవ్వకుండా నా దగ్గర నుండి పోవడం నాకిష్టం ఉండక మీ డెప్యూటీ చెప్పిన దాని మీద ఆధారపడాల్సి వస్తోంది. ఆ సంగతి మీకెప్పుడూ తట్టలేదా? కాళ్ళు టీపాయ్ మీద నుంచి తీసేశాను. ఈ డెప్యూటీగాడు ఇంత పని చేస్తాడా అని నాకు కసి కలిగింది. నిమ్మకి నీరెత్తినట్లు నిశ్చింతగా మాటలతో గోతులు తవ్వుతున్న ఎండీని చూసి భయం వేసింది కూడా. లేదు సార్, అలా నేనెప్పుడూ అనుకోలేదు. బై నేను దొరకలేదన్నారా సార్ అన్నాను. చిన్న ఆధారం ఏదైనా దొరక్కపోతుందా, దబాయించలేకపోతానా అని. కంగారు పడకండి కృష్ణయ్య గారు, సరిగ్గా కూర్చోండి అని ఆయన లేచి మళ్ళా నేను ఇందాకట్లా కాళ్ళు జాపి కూర్చునే వరకు ఆ మర్యాదల్లో కాలం గడిపారు. ఈజీగా కూర్చోండి, మీరు బిగిసిపోయి కూర్చోవలసిన అవసరం లేదు. ఇక్కడ మీకెవరూ ఫోటో తీయరు అన్నారు మధ్యలో. విషయం ఏమిటంటే మిమ్మల్ని చూడాలనుంటే నాకు ఒకటే మార్గం, నా పిఏతో చెప్పడం. మీ గురించి నేను 2 ఏళ్లలో 109 సార్లు నా పిఏ ద్వారా కబురు చేశాను. అందులో 7 సార్లే మీరు నాకు దొరికారు. మిగిలిన 102 సార్లు కూడా దురదృష్టవశాత్తు మీరు లేరనే తెలిసింది. మళ్ళా కాళ్ళు టీపాయ్ మించి తీశాను. ఎండీ గారు కూడా బిర్ర బిగిసి కూర్చున్నారు. లేనిపోని లాంఛనాలెందుకు కృష్ణయ్య గారు? మీరింట్లో గాని, ఆఫీసులో మీ రూమ్‌లో గాని, చివరికి ఏదైనా ఉద్యోగానికి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గాని కాళ్ళు 2 టేబుల్ మీదే పెడతారు కదా! అలా కూర్చొని ఫ్రీగా మాట్లాడండి అంటే ఎందుకు గడీకోసారి కాళ్ళు తీసేయడం, బిర్ర బిగిసిపోవడం, ఈ అర్థం లేని లాంఛనాలు? పళ్ళు పటపట కొరుక్కున్నాను. ఎవడో కాకారాయుడు చెవులు కొరికితే మాత్రం అవన్నీ విని లెక్కలోకి తీసుకోవడం ఏమిటి ఈయన? మీరు ప్రతిరోజు ఆఫీసుకు 10 గంటలకు రావాలి. పావు తక్కువ 11కొస్తారు. 1 గంటకు లంచ్ బోర్డు పెట్టి 3 గంటలకు తీస్తారు. 5 గంటలకు వెళ్ళిపోవచ్చు. కానీ 4కే వెళ్ళిపోతారు. మొత్తం మీకిచ్చే రూ. 3000 జీతానికి మీరు పనిచేసేది రోజుకు 3 గంటలు. మీరనేది నిజం కాదని నా అనుమానం అన్నాను. ఆయన మాట్లాడుతూ ఆగకపోతే అది అనలేనేమో అనిపించింది. మీకు అనుమానం, కానీ నాకు నమ్మకమే అని కళ్ళు రెండూ మూసుకున్నారు ఎండీ గారు. తన పెద్ద టేబుల్ వైపు చూపించి మీరేమీ అనుకోకపోతే అన్నారు. నేను లేచి నిలబడ్డాను యాంత్రికంగా. నా టేబుల్ మీద ఎర్ర పేపర్ వెయిట్ కింద టైప్ చేసిన కాగితాలున్నాయి. వెళ్ళి తెచ్చాను. ఆయన కళ్ళు తెరవకుండానే అన్నారు, ఆ కాగితాల్లో అంకెలు చూడండి. అవన్నీ మీరు ఆఫీసు నుంచి ఆఫీస్ టైంలో ఆపరేటర్ సహాయంతో మాట్లాడని టెలిఫోన్ నెంబర్లు. ఆఫీస్ పనిచేసిన రోజుల సంఖ్య చేత ఆ లిస్టులో ఉన్న టెలిఫోన్ నంబర్ల సంఖ్యను భాగిస్తే రోజుకు సరాసరి 42 కాల్స్ పడ్డాయి. ఈ టెలిఫోన్ కాల్స్ నిమిత్తం కంపెనీ చెల్లించవలసిన సొమ్ము గురించి కాదు నా బెంగ.
కంపెనీలో ఒక ముఖ్యమైన అధికారిగా రోజుకు 3 గంటలు ఆఫీసులో కూర్చుంటూ 42 మూళ్లు 126 నిమిషాలు మీరు టెలిఫోన్లో మాట్లాడుతూనే గడిపితే ఇక మీరు పని చేసిందెంత అని నా సదసత్సంశయం. ఒక లిప్తపాటు కళ్ళు తెరిచే నా వైపు చూసి వెంటనే కళ్ళు మూసి తలపైకెత్తారు ఎండి. నేను గుటకలు మింగాను. సార్ అన్నాను. ఒక్క మనవి అందామని ప్రయత్నం. ఎండి గారు చెయ్యడ్డం పెట్టారు. కళ్ళు మూసుకుని మాట్లాడారు. నాకొచ్చిన సమాచారం, దానికి ఆధారం, వీటి విషయం లోతుకి వెళ్ళొద్దని, అక్కర్లేదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సమాచారం సేకరించడంలో నాకు ఒక శిక్షణ ఉంది. నేను మీ కంపెనీలోకి ఎండీగా రాకపూర్వం అనేక ఉద్యోగాలు చేశాను. అందులో దినపత్రిక విలేకరి పని ఒకటి. అప్పుడు నాకు చాలా చిన్న వయసు. ఓసారి నేనేదో వార్త పంపిస్తే దాన్ని పత్రికలో వెయ్యాలా అక్కర్లేదా అనే సందేహం వచ్చి మా చీఫ్ ఎడిటర్ నాకు కబురు చేశారు. నేను వెళ్ళాను. ఈ వార్త నిజమేనా అన్నారు. నిజం కాకపోతే నేను పంపనని మీకు తెలుసు కదా అన్నాను. నీ మీద నమ్మకం లేక కాదు, ఈ వార్త నీకు ఎలాగొచ్చింది తెలుసుకోవాలనుంది అన్నారు. పత్రికా విలేకరులు వార్తలు అందిస్తారు గాని వాటిని తాము ఎలా సంపాదించారో చెప్పరండి అన్నాను. ఇలాంటి వార్తలు ప్రచురిస్తే దెబ్బలాట్లొస్తాయేమో అన్నారు. వెయ్యడమో మానడమో మీరు చూసుకోండి, దెబ్బలాట్లొస్తే నేను చూసుకుంటాను అన్నాను. ఇదంతా నేనెందుకు చెబుతున్నానంటే, ఒక పద్ధతిగా సమాచారం సేకరించడం, అలా సేకరిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడడం నాకు బాగా తెలుసు. అందుచేతనే ఇదంతా ఎవరో కాకరాయుడు చెవులు కొరగ్గా, చాడీలు చెప్పగా దొరికిన సమాచారం ఏమోనని నేను అనుమానించడం లేదు. నేను మళ్ళా గుటకలు మింగాను. జేబులోంచి ఒక కాగితం తీశారు ఎండీ గారు. ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి అని నాకు అందించారు. అది ఒక దినపత్రికలో ప్రచురించిన ప్రకటన. ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద సంస్థ నడుపుతున్న ఒక రీసెర్చ్ యూనిట్లో సూపరింటెండెంట్ కావాలిట. అర్హతలన్నీ నాకున్నాయి. జీతం కూడా ఇప్పుడు నాకు వస్తున్నంత వస్తుంది. ఓ విధంగా చూస్తే ఆ ప్రకటన నన్నే వెతుకుతూ వేశారేమో అనిపించింది. అయితే ఉద్యోగం మరీ తాత్కాలికం, 1 ఏడాది మాత్రమే. కాగితం ముడిచి జేబులో ఉంచాను. రైట్, మీరు వెళ్ళవచ్చు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టేనేమో అని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. సిగరెట్ పెట్టి తీసి తానొకటి వెలిగించుకున్నారు. నాకొకటి ఇవ్వలేదు. ఫోటోలు తీశారు, దండలు వేశారు, సన్మాన పత్రాలు చదివారు. ఒకళ్ళిద్దరు ఫోటోలకు సన్మాన పత్రాలకు అద్దాలు కట్టించి ఇచ్చారు. ఆఖరి రోజున సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు, కళాకారులకు మా శ్రీమతి చేత మెమెంటోల బహుకృతి. మా ఇద్దరినీ కళాకారులతో చేర్చి గ్రూప్ ఫోటో. గొప్ప వేడుక జరిగింది. వారం రోజుల డిన్నర్లతో పార్టీలతో ఊపిరి సలపలేదు. రేపు బయలుదేరుతున్నాం కొత్త ఉద్యోగం వచ్చిన ఊరికి. ఇక్కడికి 1250 మైళ్ళుంది. అయినా ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా. బీచ్కి వెళదాం అన్నాను శ్రీమతితో. ఇప్పుడా అన్నది భాగ్యలక్ష్మి. ఎంతో చీకటవ్వలేదు, అరగంటలో వచ్చేద్దాం అన్నాను. విడిగా ఓ చోట కూర్చున్నాం. 45 నాకు, 35 ఆవిడికి దాటినా కుర్రజంటలా కనిపిస్తున్నట్లున్నాం. పక్కనుంచి నడిచేవాళ్లు లవర్సేమోనని అనుమానంగా చూస్తూ వెళ్తున్నారు. అయినా మాకేం ఇబ్బంది అవ్వలేదు. మేము లవర్స్ కాకపోతేగా. తేలికైన చెక్కతో చేసిన జంగిడి ఓ చేత్తోనూ, మోడా ఓ చేత్తోనూ పట్టుకుని పెడత కింద పప్పువాడొచ్చాడు. జంగిడిలో ఓ పక్కని కొవ్వుతో సహా కొవ్వొత్తంతలా ఉన్న ఒత్తితో దీపం సముద్రపొడ్డు గాలిని ప్రతిఘటించి వెలుగుతోంది. నడివయస్సు వాడి ఉద్యోగ ప్రయత్నంలాగా. మమ్మల్ని చూసి మోడా ఇసుకలో గుచ్చి జంగిడి పెట్టాడు. అయ్యగారు, మసాలా మిచ్చార్ అన్నాడు. సర్లేగాని ఇల్రా అన్నాను. వచ్చాడు. ఇలా పప్పు అమ్ముకోవడమేనా లేక వేరే ఏదన్నా పని చేస్తూ ఉంటావోయ్ నువ్వు అన్నాను. అదంతా మీకెందుకండి, తింటే వాడు తెచ్చింది తినరాదా లేకపోతే పొమ్మని రాదా అన్నది భాగ్యలక్ష్మి. అడగనేంటమ్మా, అడిగితే ఎడిపోనాది అంటూ మా దగ్గర చనువు సంపాదిస్తున్నాడు వాడు. మంచి చెడ్డ తెలిసిన బాబులైతే పోగొట్టాలు అడుగుతారంతే అని ఒక రిమార్క్ పారేసి, కంపెనీలో షిఫ్ట్ డ్యూటీ మీద పనిచేస్తానండి, 400 ఇస్తారు. ఈ ఏలప్పుడు డ్యూటీ లేకపోతే సరదాగా సందర్భకాలకి జంగిడెట్టుకొస్తానండి. మా కంపెనీలోనే పనిచేస్తున్నాడన్నమాట. ఇంకా మా కంపెనీ ఏమిటి? అయితే మా కంపెనీలో నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా కొందరున్నారన్నమాట. మీ పర్సనల్ మేనేజర్ కృష్ణయ్య గారు బాగున్నట్టాయ్ అన్నాను. ఇంకేటి బాగు బాబు, ఆ బాబు జెండా దిగిపోనాది. జెండా దిగిపోవడం ఏమిటి? మంచాడుగాడా? మంచంతే, అది ఒక మంచేనండి. అంటే అంటే ఎలాంటి మంచి చెబుదువు. ఎలాంటి మంచేటి బాబు, ఊడెలాగున్నాడో, ఊడెలా పోతున్నాడో ఆ బాబుకి ఏటి అక్కర్లేదండి. మంచంటే మరది ఒక మంచే గదా. అంత మంచా అన్నాను. చాటుగా భాగ్యలక్ష్మి వీపు మీద గిల్లి.
నా కీర్తి చూడు, చుక్కలవలే కర్పూరపు ముక్కలవలే అన్నట్టు మొహం పెట్టి. ఆ బాబు పని జోలికెళ్ళడు, ఇంకోళ్ళు పని చూస్తున్నారా లేదా అని చూడ్డు. మరి తమరు అడిగారు కాబట్టి అది ఓ రకం మంచేనండి. "ఉమ్, అలాగా? అయితే అంత మంచిని అన్నాలు సాగనిస్తారు బాబు." ఆ బాబు మీద పెద్దబాబు నిఘా వేసినాడు. "ఏమి నిఘానోయ్, కృష్ణయ్య గారే పెద్ద ఆఫీసర్ కదా, ఆయన్ని ఎండి గారు మాత్రం ఏం చేయగలరు?" అన్నాను ప్రగల్భంగా. "ఓర్ని ఓరు ఏటి చేయలేరు బాబు. అయితే కిష్టయ్య బాబు ఇక్కడ ఉండకంట చేసేసినాడు కాదా ఎండి బాబు, సాల్దా?" "అదెలాగా? ఆయనెవడయ్యా ఇతన్ని ఇక్కడ ఉండకుండా చేసేయడానికి? ఇతనికే ఇంకో చోట మంచి ఉద్యోగం వస్తే పోతున్నాడేమో." "పెద్దోళ్ళు బాబు, ఆళ్ళ ఊసులు మాకేటి తెలుస్తాయి. పక్కోడు కులాసుకుంటే చూడలేని రోజులు. దాంతో ఇందిరమ్మ గారు ఎమర్జెన్సీ ఓటెట్టేసినారు కదా." "అయితే ఏం చేశాడంటావు మీ ఎండి బాబు?" "ఏట్లేదు బాబు, ఓ రోజు మామూలుగా ఆఫీస్‌కెళ్ళాడట మా ఎంపీ బాబు. ఎండి బాబేమో ఈ బాబుని పిలమ్మని చెప్పి కూకోబెట్టి, 'ఏటయ్యా కిష్టయ్య బాబు, ఇక్కడి నుంచి తప్పుకుంటావా, బొక్క సింపిమంటావా' అని అడిగినాడు. 'లేదు బాబు, నానే తప్పుకుంటానని' చెప్పి ఈ బాబుతో ఉద్యోగం మానుకుని వెళ్ళిపోతన్నాడు." "భలేగా మాట్లాడతావోయ్ నువ్వు" అన్నాను ఆరిపోయి. "అయ్యగారు, మసాలా మిక్చర్ తినరా?" అన్నాడు వాడు పాయింట్లోకొచ్చి. హైబ్రో డిన్నర్లతో విసిగిపోతున్న నా ప్రాణానికి మసాలా మిక్చర్ నిజంగా తినాలనే అనిపించింది. "ఇక్కడి నుండి తప్పుకుంటావా, బొక్క సింపిమంటావా" అన్నట్ట ఎండి. బాగా చెప్పాడు. చూసి వినేసిన వాళ్ళలాగా జరిగిన దాన్నే వాడి భాషలో చెప్పాడు. మీరింతవరకు జరిగిందే కథ కథ విన్నారు. రచన కీర్తిశేషులు భమిడిపాటి రామగోపాలం భరాగో. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1977 సంవత్సరం నవంబరు నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి